అక్టోబర్ 5 ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి కొన్ని పూజలు పరిహారాలు ఏమిటి, కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వచ్చేటువంటి భారీ మార్పుల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో తస్మాత్ జాగ్రత్త. మరి ఆ వ్యక్తి ఎవరు, మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే అసలు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియోని ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ అక్టోబర్ 5వ తేదీ ఆదివారం ఒక మహత్తరమైనటువంటి మలుపు రానుందండి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కీలకమైన భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవడానికి మీరు ఆసక్తిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆ స్త్రీ మీ కుటుంబంలో ఎవరో కావచ్చు, తల్లి, సోదరి, జీవిత భాగస్వామి లేదా కూతురు. ఆమె చెప్పే ఒక మాట, ఆమె ఇచ్చే ఒక సలహా లేదా ఆమె తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపిస్తుందండి. అంతకాలంగా అంటే ఎంతో కాలంగా వాయిదా పడ్డ ఒక పని తప్పకుండా ఈ రోజున ఆమె కారణంగా ప్రారంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఇది సాధ్యం కాదు అని అనుకున్న పని ఆమె సహకారం వల్ల పూర్తవుతుందండి. ఈ మార్పు మీకు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిని కూడా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి నక్షత్రాలు వచ్చేసి అంటే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశిలో 3 ముఖ్యమైన నక్షత్రాలు ఉంటాయన్నమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1 నుండి 4 పాదాలు, పూర్వ భద్రపద నక్షత్రం 1-2 పాదాలలో ఈ నక్షత్రాలలో జన్మించిన వారిని కుంభరాశి వారిగా పరిగణించబడతారనమాట. ధనిష్టలో పుట్టినటువంటి వారు దృఢ నిశ్చయంతో ఉన్నవారండి. పెద్ద పనులను సులభంగా పూర్తి చేస్తారండి. శతభిషంలో పుట్టినటువంటి వారు ఎక్కువగా రహస్యమైన ఆలోచనలతో ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతారని కూడా చెప్పుకోవచ్చు. పూర్వ భద్రపదలో పుట్టినటువంటి వారు సమాజంలో గౌరవం, ప్రత్యేకతను సంపాదించుకునేవారనమాట. ఈ నక్షత్రాల ప్రభావం కారణంగానే కుంభరాశి వారు సాధారణ వ్యక్తుల కంటే వేరేలాగా ఆలోచిస్తూ ఉంటారండి. కుంభరాశి వారి లక్షణాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు సాధారణంగా మేధావులని కూడా చెప్పుకోవచ్చు. సృజనాత్మకత, వినూత్న ఆలోచనతో ముందుకు సాగేవారండి. వీరు భిన్నమైన మార్గాలను అనుసరించి జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కొత్త ఆలోచనలు, సైన్స్, టెక్నాలజీ, సామాజిక సేవా రంగాలలో వీరు సత్తా చాటుతారు. ఇతరుల కష్టాలను అర్థం చేసుకొని సహాయం చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఒక్కొక్కసారి అనూహ్యమైన మార్పులు వస్తూ ఉంటాయన్నమాట. ఈ అక్టోబర్ 5వ తేదీ కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మీరు ఎవరో ఒక స్త్రీని కలవడం లేదా ఆమె సలహా వినడం వల్ల ఒక శుభ ప్రారంభం జరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి లాభాలు దక్కవచ్చు. విద్యలో లేదా పరీక్షల్లో అనుకున్న దానికంటే మంచి ఫలితాలు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఒక చిన్న గొడవలు తప్పకుండా సర్దిపోతాయండి. ఇది అన్నీ ఆ స్త్రీ మీ జీవితంలో ఉండడం వల్లనే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ రోజున స్త్రీల పట్ల గౌరవం చూపించండి. వారి మాటలు తేలికగా అసలు తీసుకోకండి. కుంభరాశి వారు తప్పకుండా పాటించవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వస్తే కనుక ఆలోచనతో, సహనంతో ముందుకు సాగండి. శత్రువులు చిన్న చిన్న ఆటంకాలు కలిగించవచ్చండి, కానీ అవి త్వరలో తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. యోగా, ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఆర్థికంగా కొన్ని ఖర్చులు పెరిగినా కూడా తర్వాత తిరిగి లాభాలు అనేటివి తప్పకుండా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని పరిహారాలు వచ్చేసి తెలుసుకుందామండి. హనుమాన్ చాలీసా పారాయణం తప్పకుండా చేయాలి. రేపు ఆదివారం కాబట్టి తప్పకుండా మీరు సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. అలాగే తులసి మొక్కకు నీరు పోసి పూజించడం వలన ఇంట్లో శాంతి, ఆనందం కూడా పెరుగుతుంది. నీలిరంగు వస్త్రాలు ధరించడం రేపటి రోజున శుభప్రదంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు అక్టోబర్ 5వ తేదీన ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజుగా భావించాలి. ఈ రోజున ఒక స్త్రీ సహకారం వల్ల మీరు అనుకోని శుభవార్తలు తప్పకుండా పొందుతారండి. మీ జీవితంలో కొత్త దారులు, కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి సహనం, దైవ విశ్వాసం, స్త్రీల గౌరవం తప్పకుండా రేపటి రోజు మీకు అత్యంత అనుకూలంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే కుంభరాశి వారికి కొంచెం ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక రేపటి రోజున
కుంభరాశి వారు ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తులు మీకు దగ్గరగా ఉండే వాళ్ళే కావచ్చు, స్నేహితులు, బంధువులు లేదా సహచరులు కావచ్చండి. చిన్న చిన్న విభేదాలు తప్పకుండా పెద్ద సమస్యలుగా మారేటువంటి అవకాశం ఉందన్నమాట. వారు చెప్పే ప్రతి మాటను అసలు నేరుగా నమ్మకండి. ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డబ్బు సంబంధిత విషయాలు కానీ, రహస్యమైన వ్యక్తిగత విషయాలు కానీ ఎస్ అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులకు అప్పగించకపోవడం చాలా మంచిదండి. కుంభరాశి వారికి రేపటి రోజున కొన్ని పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. తప్పకుండా మీరు శని దోష నివారణ కోసం నల్ల నువ్వులతో నైవేద్యం పెట్టండి. తులసి మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోసి ధూపదీప నైవేద్యాన్ని తప్పకుండా సమర్పించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చండి. ఇంట్లో లేదా గదిలో నీలిరంగు వస్త్రాలు, పూలు ఉపయోగించండి. ఇవి కుంభరాశికి అదృష్టాన్ని పెంచుతాయని కూడా చెప్పుకోవచ్చు. పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల శని కృప తప్పకుండా దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చండి. అక్టోబర్ 5 ఆదివారం రోజున ఒక స్త్రీ మీ జీవితంలో తప్పకుండా అంటే మంచిగా ఉండడానికి అంటే ఒక శుభ ప్రవేశం చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చండి. కానీ అదే సమయంలో ఎస్ అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి కారణంగా కొత్త అపార్థం, కొంత తగువు లేదా సమస్య తలెత్తే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ వ్యక్తి మాటలను శాంతంగా వినండి. త్వరగా స్పందించకండి. సహనం, దైవభక్తి, స్త్రీలపై గౌరవం ఇవి పాటిస్తే మీరు తప్పకుండా విజయవంతంగా ముందుకు సాగుతారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆదివారం రోజు కుంభరాశి వారికి చేయవలసినటువంటి కొన్ని పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. సూర్యుని ఆరాధన అండి. ఆదివారం ఉదయం ఉదయించే సూర్యునికి నీటిలో ఎర్రటి కుంకుమని కానీ లేదా ఎర్రటి పుష్పాలను కానీ మీరు వేసిన తర్వాత ఆర్జ్యం అయితే ఇవ్వండి. ఇది కుంభరాశి వారికి తప్పకుండా శక్తి, ధైర్యాన్ని అయితే పెంచుతాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఆలయ దర్శనం అండి. ఆదివారం రోజున శివాలయానికి లేదా సూర్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళి నైవేద్యం పెట్టండి. మీకు అన్ని విధాలుగా అనుకూలంగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎరుపు రంగు వస్త్రాల దానం అండి. పేదలకు లేదా అవసరమైనటువంటి వారికి ఎర్ర చీరలు, వస్త్రాలు దానం చేస్తే కనుక మంచి ఫలితాలనైతే మీరు తప్పకుండా చూస్తారు. ఇంకా అన్నదానం అండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల పాప విమోచనం తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి శని ప్రభావం తగ్గించడానికి కొన్ని చేయవలసినటువంటి దానాల గురించి అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. నల్ల నువ్వులండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా దానం చేయడం అన్నమాట. శని ప్రభావం తప్పకుండా మీకు తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా నల్ల బట్టలు లేదా నల్ల దుప్పట్లు పేదలకు ఇవ్వండి. లేకుంటే నల్ల గొడుగులు, నల్లటి రంగులో ఉన్నటువంటి స్లిప్పర్స్ అన్నమాట, చెప్పులు కూడా ఇస్తే మీకు తప్పకుండా దరిద్రం అనేది తొలగిపోయి మీకు అన్ని విధాలుగా అనుకూలంగా కలిసి వస్తుందన్నమాట. ఇనుము పాత్రలు, నువ్వుల నూనె, నల్ల శనగలు దానం చేయడం కూడా చాలా శ్రేయస్కరం అండి. ఇంకా అన్నదానం అన్నమాట. అంటే శనివారం లేదా ఆదివారం లేదా సోమవారం పేదలకు భోజనం పెట్టడం శనిని ప్రసన్నం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఆవుకి కానీ, కాకికి కానీ, కుక్కలకి కానీ ఆహారం పెట్టడం వలన కూడా శని గ్రహ దోషాన్ని తప్పకుండా తొలగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా హనుమంతుని ఆలయంలో బెల్లము లేదా వెన్న నైవేద్యం పెడితే శని సాంత్వన చెందుతాడండి. ఈ పరిహారాలన్నీ పాటించండి. మీకు అన్ని విధాలుగా అనుకూలంగా కలిసి వస్తుందండి. ఈ కుంభరాశి వారికి ముఖ్యమైనటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే నరదిష్టి అండి. నరదిష్టి అంటే చాలామంది నమ్మే ఒక ముఖ్యమైనటువంటి విశ్వాసం కదా. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ మధ్యకాలంలో నరదిష్టి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. నేను ఈ వీడియోలో మీకు తప్పకుండా కొన్ని పాయింట్స్ చెప్తాను. మీకు తప్పకుండా కనెక్ట్ అవుతుందన్నమాట. ఈ నరదిష్టి పోవడానికి కూడా కొన్ని పరిహారాలు కూడా చెప్తానండి. పూర్తిగా వినండి. ఇంతకీ నరదిష్టి అంటే ఏమిటి? నరదిష్టి అంటే ఇతరుల కళ్ళల్లో ఉన్న ప్రతికూల శక్తి లేదా అసూయ కారణంగా మన జీవితం మీద పడే దుష్ప్రభావం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైనా మన విజయాన్ని చూసి ఈర్ష్య పడితే కనుక, అంటే మన అందం కానీ, ధనం కానీ, వాహనం కొనడం కానీ, ఇల్లు చూసి కానీ, మన పిల్లల్ని చూసి కానీ, మన స్థానం చూసి కానీ అసూయ పడితే కనుక, మనం చాలా మెరుగ్గా ఎదగడం వల్ల కొందరికి అసహనం కలిగితే కనుక ఇలాంటి ప్రతికూల భావనలను మనం ఏమంటాం? నరదిష్టి అని అంటాం కదా. ఇలా మనకు నరదిష్టి పడితే కలిగే సమస్యలు ఏమిటంటే కనుక అనుకోకుండా పనులు ఆగిపోతాయండి. లేదా ఎంత సమయం పడుతుందంటే మన పనులు పూర్తవడానికి చాలా సమయం పడుతుంది, ఆలస్యం అవుతుందన్నమాట.
ఇంకా ఆరోగ్య సమస్యలు వెనువెంటనే రావడం అనమాట. అంటే ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు పాలవుతూ ఉంటారు కదా చాలామంది. అంటే నిన్నటి వరకు బాగుండే ఈరోజు ఎందుకు ఇలా అయ్యింది అని మీకు సడన్గా ఒక పరిణామం అనేది ఏర్పడుతుందనమాట. ఇంకా చిన్న చిన్న గొడవలు ఎప్పుడు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఇంట్లో అనేది శాంతి తగ్గిపోతుందండి. ఎప్పుడు మనశ్శాంతి అనేది లేకపోవడం ఉంటుందన్నమాట. ఇంకా ఈ మధ్యలో మనకి ఏమైంది, అసలు ఎందుకు ఇలా ఉన్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. నిన్న బాగున్న వ్యక్తి ఈరోజు ఎందుకు ఇలా గొడవ పడుతూ ఉన్నాడు అని. ఇంకా డబ్బు వచ్చినా ఎప్పుడు కూడా నిలవకపోవడం అండి. ఎన్ని లక్షల ధనం వచ్చినా, ఎన్ని వేల డబ్బులు వచ్చినా వచ్చినట్టే వచ్చి చేతికి అందకపోవడం, వృధా ఖర్చులు అవ్వడం అనమాట. ఇంకా పిల్లలు తరచూ ఏడవడం లేదా జబ్బులు పడుతూ ఉండడం, ఇవన్నీ నరదిష్టి పడితే కలిగే సమస్యలండి. ఈ నరదిష్టి పోవడానికి కుంభరాశి వారికి కొన్ని పరిహారాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఉప్పు మిరపకాయ పరిహారం అండి. 3 ఎండు మిరపకాయలు, ఒక ముష్టి అంటే ఉప్పు తీసుకొని మన మీదుగా 3 సార్లు తిప్పి దాన్ని నిప్పుల్లో వేసేసేయాలి. నరదిష్టి తొలగిపోతుంది. ఇంకా కర్పూర హారతి ఒక పరిహారం. మనం ఆదివారం లేదా శనివారం సాయంత్రం కర్పూరం వెలిగించి ఇంటి సభ్యులందరికీ హారతి ఇచ్చి బయటకు పెట్టాలన్నమాట. ఇంకా నిమ్మకాయ పరిహారం అండి. ఇంటి తలుపు దగ్గర ఒక నిమ్మకాయని ఉంచి శనివారం రాత్రి తర్వాత దాన్ని రోడ్డు మూలలో పడేయాలండి. ఇంకా దృష్టి బొట్టు అండి. పిల్లలకు మరియు పెద్దలకు కుడి చెంప మీద చిన్న కర్పూరపు కారం లేదా కాజల్తో బొట్టు పెట్టడం ద్వారా దృష్టి తప్పకుండా తగ్గుతుందనమాట, ఈ దిష్టి అనేది. ఇంకా శనేశ్వరుని ఆరాధన అనమాట. శని ప్రభావం వల్ల కూడా దృష్టి ఎక్కువగా తప్పకుండా అవుతుందన్నమాట. శనివారంలో శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపం వెలిగించడం ద్వారా రక్షణ తప్పకుండా మీకు లభిస్తుందన్నమాట. ఇంకా కొత్తగా తీసుకొచ్చిన వస్తువులు అంటే బైక్ కానీ కార్ కానీ ఇంటి సామాను వీటి మీద ఒక నిమ్మకాయ కట్టడం లేదా కర్పూర హారతి ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి నరదిష్టి ఉన్నా తప్పకుండా తొలగిపోతుందన్నమాట. చూశారు కదండి, కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.